మీరు సాయిధరం తేజ్ గారితో చాలా వర్క్ చేశారు మళ్ళీ సుప్రీం దగ్గర నుంచి. పిల్లనూలేని జీవితం మంచి వేషం, సుప్రీం చిన్నదే. తర్వాత ఎక్కువగా సాయిధరం గారి లో ఆ టైంలో చిరంజీవి గారి ఫీచర్స్ కనిపిస్తుంటాయి మనకు. సాయిధరం తేజ్ గారిని చూస్తే ఎక్కువ సాయిధరం తేజ్ గారిలో ఉంటాయి. స్వయన మేనల్లుడు మోస్ట్లీ కళ్ళు, ముక్కు, కనుబొమ్మలంతా ఎస్పెషల్లీ ఫిగర్ ఆయన సేమ్ అంటే ఒక విజేత టైంలో ఉన్న చిరంజీవి గారు, దొంగ ఆ టైంలో. మీరు ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు మీకున్న మీరు ఆల్మోస్ట్ మీ తప్పు లేదులేండి, మనం బాగా ఇన్స్పైర్ అయ్యి చూసిన వ్యక్తిలాగా మనం అయిపోతూ ఉంటాం. మీరు కూర్చునే విధానం, ఎడవ చెయ్యిలో ఇప్పుడు పెట్టుకోవడం, ఇదంతా కూడా అదే స్టైల్. కావాలని చేయనండి, కావాలని కాదు, మనం ఎవరైనా బాగా మనల్ని ఇన్స్పైర్ చేస్తే మనం తెలియకుండా అలా అయిపోతుంటాం. ఏదో మన ఇంటర్వ్యూలో ఏదో సినిమా డిస్కో రాజా అనేది ఏదో నేను యూట్యూబ్లో చూసాను. బాబు సింహ గారు, రవితేజ గారు ఉంటే యాంకర్ మీలాగే ఎవరు అడిగితే మీరు ఆయన ఇమిటేట్ చేస్తారు అమితాబ్ బచ్చన్ గారిని అని ఏదో రవితేజ గారితో అంటే అవునా అని. ఆయన అసలు దేన్ని అసలు చాలా స్వీట్ ఆయన అవునా అనేది అంటుంటే పక్కన బాబు సింహ గారు అది ఇమిటేషన్ అనకూడదని ఇన్స్పిరేషన్ అనాలి. రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఇది మా సెకండ్ జనరేషన్ కదా. ఇప్పుడు చిరంజీవి గారు ఫస్ట్ జనరేషన్ పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు, తర్వాత ఇప్పుడు మనకి అంత నెంబర్ 1 స్థాయిలో మనం మాట్లాడుకునేది చిరంజీవి గారి గురించి. అలాగే అక్కడ ఎంజీఆర్ గారు, రజనీకాంత్ గారు. మాకు ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి, ఇమిటేట్ చేయడానికి చిరంజీవి గారికే స్టైల్ తయారు చేసుకోవాలి, రజనీకాంత్ గారు స్టైల్ తయారు చేసుకోవాలి. కానీ మాకు లక్కీగా చాలా మంది ఉన్నారు. వీళ్ళ ఇన్స్పిరేషన్తో ఏవో ఒకటి తెలియకుండానే సినిమాల ప్రవాహం గట్టిగా ఉండి ఇంతమంది యాక్టర్స్ మధ్యలో నచ్చిన వాళ్ళు ఒక రజనీకాంత్, ఒక చిరంజీవి గారు లాంటి వాళ్ళ ఆ ఇంపాక్ట్ మన మీద ఎంతో కొంత పడకుండా ఉండదు. ఇప్పుడు రామ్ గారిని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిలో చేస్తున్నాను, నితిన్ గారు తాలూకా యాక్టింగ్ ఒకసారి అన్నారు, నిఖిల్ గారిని కూడా పవన్ కళ్యాణ్ గారిలో చేస్తున్నాను, ఎవరు రవితేజ గారు యాక్ట్ చేస్తే అమితాబ్ బచ్చన్ గారు లాగా ఉంటుందంటారు. అవన్నీ కూడా వాళ్ళు ఇన్స్పైర్ అయి ఉంటారండి. దాన్ని పాపం ఇంటెన్షనల్లీ వదులుకోవడానికి టైం పడుతుంది. వాళ్ళు ప్రాణంగా ప్రేమించడం వల్ల అక్కడక్కడ వస్తుంటారు. ఇప్పుడు మనకు సింగర్ మల్లికార్జున గారిలో కూడా అదే, ఆయనకేం అవసరం లేదు ఇమిటేట్ చేయడం, ఆయన అభిమానించి అలాగే అయిపోతారు. సో మీరు అలా నాకు అక్కడక్కడ వచ్చేస్తుంటారు ఆయన. సాయిధరం తేజ్తో పనిచేస్తున్నప్పుడు ఎలా అనిపించింది మీకు? చాలా మంచి జర్నీ ఆయనతో. ఆయన ఏంటంటేనండి, ఆయన పనిచేశాను కదా, ఆయన ఫస్ట్ అడిగి మన అమ్మలా ఉంది రవి అని మాట్లాడతారు, ఒక ఫ్యామిలీ మెంబర్లా మాట్లాడిస్తారు నాకు. ఆయన ఎప్పుడు నన్ను ఏంటి మామయ్యలా ఒక్కసారి చెయ్యి రవి అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కసారి చెయ్యి రవి అని. ఫస్ట్ రేయి సినిమా నేను రేయిలో యాక్ట్ చేయలేదు, పిల్లానులేని జీవితం ముందు రిలీజ్ అయింది, కానీ ఫస్ట్ రేయి కదా స్టార్ట్ అయింది. రేయిలో షూటింగ్ జరుగుతుంటే చాలా లాంగ్ లొకేషన్, ఎక్కడో అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను నేను. వెళ్తే అక్కడ అందరూ మామయ్యగారులు బాగా చేస్తారు. అప్పుడు ఆయన కొత్త, ఆయన అప్పటికి నేను ఒక 5-6 సినిమాలు చేశాను, ఆయనకు ఫస్ట్ సినిమా సాయిధరం తేజ్ గారికి. ఒకసారి చెయ్యి అంటే చేశా. ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో. అంటే ఏంటి, ఆయన ఇండస్ట్రీ ఎంటర్ అయినప్పటి నుంచి తెలుసు నేను అలాగే ఫేమస్ అయ్యానని. ఇప్పుడు తమిళనాడులో రజనీకాంత్ గారు ఇమిటేట్ చేసే శివకార్తికేయన్ ఈ రోజున వన్ ఆఫ్ ది బెస్ట్ హీరోయిన్ తమిళనాడు. అతను కేవలం రజనీకాంత్ గారిని ఇమిటేట్ చేయడం వల్ల ఎదిగాడు. అంటే మనకేంటంటే అమ్మా నాన్న చిరంజీవి, ఆయన ఇంట్లోంచి హాల్లోంచి బెడ్రూమ్లోకి ఆఖరి గుండెలోకి వెళ్ళిపోయారు చిరంజీవి గారు. ఆ బ్లడ్లో కలిసిపోయారు నాకు, అంత ఇదనమాట. కాబట్టి ఇంకా పోతుంది. కాకపోతే యాక్టింగ్లో రాను. అలా అయితే నాకు చిరంజీవి గారి లాగా నాకు యాక్టింగ్ వస్తే నేను గే క్యారెక్టర్ చేసినా అందులో రావాలి. అంటే నేను చిరంజీవి కనిపిస్తే మేము కమెడియన్ యాక్సెప్ట్ చేయరు కదా, అట్లా నేను అనేది అంతే. జోష్లో ఎవరు నన్ను అలా అనలే. అంటే ఏంటంటే నేను చేసి మీకే అలా అలవాటు చేశాను. దానివల్ల మీకేంటంటే కొంచెం అప్పుడప్పుడు ఏంటి సార్ చిరంజీవి గారిలా వస్తుంది, మీరు కూర్చుంటే సార్ నుంచుంటారండి. బాబు నేను నుంచున్నా అలానే ఉంటాను. ఎక్కడో అక్కడ ఆయన పిచ్చి వల్ల వచ్చేస్తుంటుంది. మీరు కూడా నన్ను అలా చూస్తారు. కొంత మీ ప్రాబ్లం కూడా ఉండదు, 10%, 70-80% నా ప్రాబ్లం కూడా ఉంది అన్న. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. Please subscribe to Leo Entertainment. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.